ఓం నమో నారాయణాయ నమః. భగవంతుడు భక్తిబంధానికి ఒకదానికి తప్ప దేనికి వశపడడు. భక్తి లేకుండా కోట్లను ఖర్చు చేసి ఆరాధించినా ఆయన అందనే అందడు. ఆయనకు ఏమీ ఇవ్వలేకపోయినా భక్తితో చేతనైన దాన్ని సమర్పించినా తప్పక పరిగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు కూడా. నేను నీవాడను అనే భావాన్ని మనం ప్రకటిస్తే చాలు. ఆయన మనల్ని ఏ పరిస్థితిలోనూ వదలడు. ఆయన భక్తుల సేవలు అందుకోవటమే కాదు, భక్తులకు సకల సేవలు చేస్తాడు. ఎవరైనా అలా భగవంతుడి చేత సేవలు చేయించుకున్నవారు ఉన్నారా అంటే లేకేం. మన ఇతిహాసంలో ఉన్నాడు అలాంటి మహాభక్తుడు. ఆయన ఎవరో తెలుసా? కుచేలుడు. కుచేలుడు అంటే పాతవి చినిగినవి అయిన గుడ్డలు ధరించేవాడని అర్థం. అతని అసలు పేరు సుధాముడు. కుచేలుడు కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. వారిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వారి గురువుగారు సాందీపని మహర్షి. ఆయన శిష్యవర్గంలో కుచేలుడు చాలా గుణవంతుడు. కృష్ణుడు సావాసగాడుగా ఉండటానికి కావలసిన సద్గుణాలన్నీ అతని దగ్గర ఉన్నాయి. కుచేలుని మనస్సు అద్దంలాగా నిర్మలమైనది. అతనికి దేని మీద కోరికలు కానీ రాగద్వేషాలు కానీ లేవు. బుద్ధిమంతుడై క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసేవాడు. చక్కని బ్రహ్మచర్య వ్రతంతో మనస్సుని ఇంద్రియాల్ని వశం చేసుకున్నాడు. సహజంగా బ్రహ్మజ్ఞానం కలవాడు. అతనిదొక ఉత్తమమైన జన్మ. సుధాముడు కుచేలుడయ్యాడు. ఇన్ని ఉండి కూడా దరిద్రబాధ తప్పలేదు. ఎంతో అభిమానం కలవాడు కనుక ఎన్ని బాధలలో ఉన్నా ఎవరినీ ఏమీ అడిగేవాడు కాదు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితిని గమనించకపోలేదు. కానీ అతని పూర్వజన్మ కర్మ ప్రబలంగా ఉండటం చేత సమయం కోసం వేచి ఉన్నాడు. కుచేలుడు విద్య పూర్తి చేసి గురుకులాన్ని వదిలి తిరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కూడా పుట్టారు. అందులో చాలామంది పిల్లలు. దరిద్రుడికి సంతతి ఎక్కువ అనే సామెత ఉండనే ఉంది. ఇంట్లో తాను పోషించవలసిన వారి సంఖ్య పెరిగిన కొద్దీ దరిద్రం కూడా పెరిగింది. తన దారిద్ర్యాన్ని గురించి ఎన్నడూ దుఃఖపడలేదు. తనని అందరూ కుచేలుడు అని పిలుస్తున్నా బాధపడలేదు. కుచేలుని భార్య పేరు వామాక్షి. ఆమె మహాపతివ్రత, సద్గుణాలలో అన్ని విధాలా అతనికి తగిన భార్య. కుచేలుని దరిద్ర బాధని కూడా సంతోషంతోనే పంచుకునేది. ఏ బాధైనా మితిమీరితే బాధగానే ఉంటుంది. భరింపరాని దారిద్ర్యం అనుభవిస్తున్న భర్తను బిడ్డల్ని చూచి ఆమె చాలా నొచ్చుకునేది. బిడ్డలు రోజుల తరబడి అన్నం లేక ఆకలి బాధతో ములమలమాడుతూ ఉండేవారు. కడుపులో మంట భరించలేనప్పుడల్లా మంచినీళ్లతో పెదవులు తడుపుకునేవారు. ఒక్కొక్క వేళ కడుపులో మంట భరించలేనప్పుడల్లా మంచినీళ్లతో పెదవులు తడుపుకునేవారు. ఒక్కొక్క వేళ అగ్నిహోత్రం లాంటి ఆకలికి తాళలేక వాళ్ళకి మనస్సు సొమ్మసిల్లిపోయేది. భయంతో ఏమీ తోచక తలా ఒక విస్తరాకు తెచ్చుకుని తల్లి చుట్టూ చేరేవారు. అమ్మ, మాకు పట్టెడన్నం పెట్టు చాలు అని దీనులై వేడుకునేవారు. ఆమెకు కడుపు తరుక్కొని పోయేది. ఒకనాడు ఆమె తన భర్త వద్దకు వచ్చి, మా అందరి జీవితాలు మీ అధీనంలో ఉన్నాయి. నేనేమీ చెప్పనక్కరవసరం లేదు. పేదరికం చూస్తే ఇల్లు నలుమూలలా ముంచెత్తుతున్నది. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించరైతిరి కదా. వామాక్షి సలహా. ఆ మాటలు విని కుచేలుడు ఆలోచనలో పడ్డాడు. పరిష్కారం ఏమీ మనసుకు తట్టలేదు. ఆమె మళ్ళా కలగజేసుకుని ఇలా అంది. శ్రీకృష్ణుడు మీకు బాల్య సఖుడు కదా. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఒక మాట పోయి అతని దర్శనం చేసి రారాదా అంటూ ఈ విధంగా అంటుంది. శ్రీకృష్ణుడు కోరిన వాళ్ళకి వరాలు ప్రసాదిస్తాడు. సాధు స్వభావం కల భక్తజనాన్ని చూస్తే అతనికి ప్రీతి ఎక్కువ. వారు దేనిని కోరరు కదా అని జాలి పడతాడు. ఏ బాధల్లో ఉన్న వాళ్ళకైనా అతడే దిక్కు. ఆమె పలికిన మాటలు వినేసరికి అతనికి సమంజసమే అనిపించింది. భార్య సద్బుద్ధికి మనసులో సంతోషం కలిగింది. నీవు చెప్పినట్లు కృష్ణమూర్తి చరణ కమలాలను ఆశ్రయించి వెళ్ళడంలో చాలా శోభున్నది. దర్శనానికి వట్టి చేతులతో ఎలా వెళ్ళటం? కానుకగా కొనిపోవటానికి మన దగ్గర ఏదైనా ఉన్నదా? ఆ మాటలు విని ఆమె ఇంట్లో ఉన్న కాసిని అటుకులు తెచ్చి తన భర్త కట్టుకున్న చినిగిన వస్త్రానికి చోటు చూసి కొంగున పోసి ముడేసింది. కుచేలుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. నేనెక్కడా, కృష్ణుడెక్కడా? బయలుదేరిన కుచేలుడికి దారిలో అనేక సందేహాలు. దారిద్ర్యంతో ఉన్నవానికి ధైర్యం సడలుతుంది. సందేహాలు కలిగి తీరుతాయి. నేను ద్వారకానగరంలో ప్రవేశించడం ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎక్కడో అంతఃపురాలలో మహాభవనాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అతడు అందరికీ ఈశ్వరుడే. అబ్బో,
అతని కోసం పడికాపులుండి వేచి ఉండేవాళ్ళెందరో అలాంటి వాణ్ణి దర్శించడం మన తరమా? తీరా అతని కోసం పడికాపులుండి వేచి ఉండేవాళ్ళెందరో అలాంటి వాణ్ణి దర్శించడం మన తరమా? ఇట్లా పరిపరి విధాలా భావిస్తూనే కుచేలుడు ద్వారకా నగరంలో ప్రవేశించాడు. రాచబాటల వెంట చాలా దూరం నడిచాడు. అనేక ప్రాకారాలు దాటిపోయాడు. కొంత దూరం సాగిపోయేసరికి ఎదురుగుండా ఒక సుందర మహాభవనం కనిపించింది. అది శ్రీకృష్ణుని నివాసమని గ్రహించాడు. కుచేలుడి మనస్సు బ్రహ్మానందమైంది. సంతోషం పట్టలేక కన్నుల వెంట ఆనంద బాష్పాలు ధారలు కట్టినాయి. అది శ్రీకృష్ణుని అష్టభార్యలో ఒకరి ఇల్లై ఉండవచ్చును. కుచేలుడు సూటిగా ప్రవేశించాడు. ఎదురుగా శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు. కుచేలుడు దర్శనానికి మైమరిచి మెచ్చుకుంటూ కొంత సమీపానికి పోయాడు. దూరం నుండి శ్రీకృష్ణుడు తేరిపారా చూచాడు. తన బాల్యసకుడైన కుచేలుని క్షణాలతో పోల్చుకుని గుర్తించాడు. కుచేలుడు చినిగిన వస్త్రాలతో పేలికలవుతూ ఉత్తరీయంతో వేషం రూపం హాస్యాస్పదంగా ఉన్న కుచేలుడిని చూసిన మరుక్షణమే తొట్రుపాటుతో తన తల్పం దిగి ఎంతో అపేక్షతో ఎదురుగా వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంత బాంధవ్యం, ఎంత ప్రేమ! ఆ కుచేలుణ్ణి సూటిగా తెచ్చి తన తల్పం మీద కూర్చుండబెట్టాడు. ఎంతో చనువుతో, ఎంతో గౌరవంతో బంగారు చెంబులో నీళ్లు తెచ్చి బ్రాహ్మణునికి పాద ప్రక్షాళనం చేశాడు. పాదతీర్థం భక్తితో నెత్తిన చల్లుకున్నాడు. కస్తూరి, పచ్చకర్పూరం కలిపిన మంచి గంధం కుచేలుని దేహానికి పూసి గౌరవించాడు. విసనకర్ర తీసుకుని విసురుతూ నిలబడ్డాడు. గుమగుమలాడే సుగంధ ధూపం తెచ్చి ఉపచారం చేశాడు. పరిమళం వెదజల్లుతూ ఉన్న పువ్వులు అలంకరించాడు. కర్పూర తాంబూలం చేతికిచ్చి ఒక చక్కని గోవును దూడతో సహా దానం చేశాడు. ఆహా, ఎంత అదృష్టం! మిత్రమా, స్వాగతమా అని ఆదరంతో ప్రశ్నించాడు. కుచేలునికి ఒళ్ళు తెలియదు. దేహం మీద పులకరింతలు అంకురించాయి. ఆనంద బాష్పాలు ధారలుగా ప్రవహించాయి. శ్రీకృష్ణుని ప్రేమాభిమానాలు చూరగొన్న రుక్మిణీదేవి కూడా స్వయంగా చామరం వీవన సమర్పించింది. ఆమె గాజుల శబ్దాలు గల్లుమని మనోహరంగా వినిపించాయి. ఆమె వీచిన వీవనతో అలసి ఉన్న కుచేలుని దేహం మీద చెమట బిందువులు ఆరిపోయి దేహం శాపం శమించింది. అంతఃపుర శ్రీరందరూ నిర్ఘాంతపోయారు. శ్రీకృష్ణుడు తన సకుని చేయి పట్టుకుని అపేక్షితో చనువుతో ఇలా ప్రసంగించాడు. మన చిన్నతనంలో గురువుల ఇంట గడిపిన రోజులు, జరిగిన సంఘటనలు నీకు జ్ఞప్తి ఉన్నాయా? అప్పటికే ఇప్పటికీ మనం ఒకలాగే ఉండిపోయాం. ఇళ్ళని, పొలాలని, ధనాలని, భార్యాపుత్రులని తాపత్రయం నీ మనసుకి కొంచెం కూడా అంటినట్టు లేదు. నేను చేస్తూ ఉన్నట్లే నీవు కూడా లోక శ్రేయస్సు కోసం నీ పనులు నిర్వర్తిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. అవునులే, నీ బోటి మహానుభావులకి కోరికలు, మోహాలు అంటవు అంటూ శ్రీకృష్ణుడు కుచేలునితో తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ విధంగా తన బాల్య జీవితాన్ని గురించి కృష్ణుడు చేసిన మధురమైన సంభాషణలు విని సంతోషంతో తబ్బిబ్బుగా కుచేలుడు ఇలా అన్నాడు. కృష్ణ, మనం గురువుగారి ఇంట్లో నివాసం చేస్తూ ఉన్న రోజుల్లో నీవు చేయని పనులేమున్నాయి? ఇదంతా నీకొక క్రీడ అంటూ ఈ విధంగా అంటాడు. భక్తితో ఏదిచ్చినా తీసుకుంటాను. కుచేలుని మాటలు విని చిరునవ్వుతో కృష్ణుడు ఇలా అన్నాడు. నీకు నా మీద ఎంతో భక్తి ఉన్నది కదా, మరి ఇక్కడికని బయలుదేరేటప్పుడు నా కోసం కానుకగా ఏం పట్టుకొచ్చావు? ఏమి తెచ్చినా పర్వాలేదు, కొంచెం తెచ్చినా కూడా 10,000గా సంతోషిస్తాను. నా యందు భక్తి లేనివాడు ఎంత విలువైన వస్తువు తెచ్చినా అంగీకరించలేను. నీబోటి నిశ్చలమైన భక్తి గల వాళ్ళు పండు తెచ్చినా, పువ్వు తెచ్చినా చాలు, తులసి దళం తెచ్చినా చాలు. ఏమీ లేకపోతే వారి చేతితో మంచినీళ్ళిచ్చినా నేను పరమాన్నంగా భావించి స్వీకరిస్తాను. కృష్ణుడు పలికిన పలుకుతో వినయానికి, సత్యవాక్కుకి విప్రుడు చాలా సంతోషించాడు. తెచ్చిన అటుకులు సమర్పిద్దామా అనిపించింది. ఇంతలోనే అంత చిన్న కానుక తెచ్చానని సిగ్గు కలిగింది. తన దారిద్ర్యం దిక్కి వచ్చి మొగం దించుకుని తలదించుకుని ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు కుచేలుడు. శ్రీకృష్ణుడు అదేమిటి అని ప్రశ్నించి తానే మూట పుచ్చుకున్నాడు. తన చేతితో ముడివిప్పి ఒక గుప్పెడు అటుకులు తీసి ఆరగిస్తూ ఇట్లా సంకల్పించాడు. ఇవి సకల లోకాన్ని, నన్ను కూడా తృప్తిపరచడానికి చాలు అనుకుని కుచేలునికి సకల సంపదలు, భవనాలను ప్రసాదించాడు. శ్రీకృష్ణ కుచేలుల స్నేహబంధం అపూర్వమైనది. తన బాల్య స్నేహితుడైన కుచేలుడు తన దర్శనానికి వస్తే శ్రీకృష్ణుడు ఆదరాభిమానాలను చూపాడు. తన భక్తుడు అయిన కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులను స్వీకరించి తన స్నేహితుడి కష్టాలను తొలగించాడు. దయాగుణం, నిర్మలమైన మనస్సు, రాగద్వేషాలు లేకుండా ఉండటం మొదలైన సత్వగుణాలు
ఉన్నవారికి భగవంతుడు బానిస అవుతాడు అనేది కుచేలుడి పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది.